చెప్పండి. మామూలుగా ఫ్రూట్ ప్యాక్స్ అనేది మనకి బ్యూటీ పార్లర్‌లో బాగా వినపడుతుంది ఈ మధ్య కాలంలో. మనం చిన్న ఫేషియల్ కోసం వెళ్ళిన వాళ్ళకి మీకు ఏ ఫేషియల్ కావాలి? ఫ్రూట్ ఫేషియల్ చాలా బావుంటుంది. పప్పాయది బావుంటుంది. బనానా బావుంటుంది. ఇక రకరకాల లిస్ట్ చెప్పేస్తారు. సో, అసలు ఈ ప్యాక్స్ అనేవి మనం ఇంట్లో చేసుకోకూడదంటారా? ఇంట్లో చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంత డబ్బు ఖర్చు కాకుండా. దానికి సంబంధించి చెప్పండి. సో పార్లర్లో వెళ్ళి వేసుకునే ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్ అదే ఫ్లేవర్ అంతే. సో అందులో ఏంటంటే జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ అంతా కెమికలే ఉంటుంది. ఆ ఫ్రూట్ యొక్క ఆయిల్ కలుపుతారు అంతే అందులో. ఫ్లేవర్, ఆ స్మెల్, ఓకే, ఇట్స్ నాట్ అ కంప్లీట్లీ ఫ్రూట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ కెమికల్ ఏ ప్రోడక్ట్ ఉన్నా దాని ప్రిజర్వేటివ్స్ వేయకుండా అది ఒక ప్రోడక్ట్లా తయారవ్వదు. అందులో ప్రిజర్వేటివ్ వేసారు అంటే అది ఒరిజినల్ కాదు. అందులో బేస్ కలుపుతారు, సోప్ బేసెస్, ఈ బేస్ ఆ బేస్ అన్నీ కలిపేసి అందులో ఆ ఫ్లేవర్ మేబీ ఆ ఫ్రూట్ కంటెంట్ కొద్దిగా ఉంటుంది అందులో, లేకపోతే ఆయిల్ వేస్తారు, ఆ ఫ్రూట్కి రిలేటెడ్గా ఆయిల్ వేసిస్తారు. ఇది ఐఎమ్ ఏ కాస్మెటాలజిస్ట్ ఆల్సో. ఓకే. ఓకే, సో అందుకనే నేను క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తాను, నాకు తెలిసిన ట్రూత్ నేను చెప్పేస్తున్నాను. సో ఎందుకంటే క్లియర్గా ఉండాలి. ఓకే, ఐఎమ్ ఆయుర్వేదిక్ కాస్మెటాలజిస్ట్, నేను నార్మల్ కాస్మెటాలజీ కాదు. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే టిప్స్ అవన్నీ షేర్ చేస్తున్నానో ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. జీరో కెమికల్గా ఉండేవి ఏదైనా మనం ఎలాగా యూజ్ చేయగలుగుతాం, ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది నా కాన్సెప్ట్. సో అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే మనం ఫ్రూట్ ఫేషియల్స్ అంటామో చాలా వరకు ఇవి కొన్ని ప్లేసెస్లో ఫ్రెష్ ఫ్రూట్ ఫేషియల్స్ చేస్తుంటారు. వాటి కోసం మీరు డెఫినెట్గా వాచ్ ఫర్ ఇట్, వెళ్ళండి. ఫ్రెష్ ఫ్రూట్ ఫేషియల్స్ అదే క్రీమ్ ఫామ్స్లో ట్యూబ్స్లో ఉంటాయి ఫ్రూట్ ఫేషియల్స్. అవి చేసుకుంటే మనకి అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది తప్పిస్తే ఆఫ్టర్ 2-3 days మీకు ఆ గ్లో కనబడదు. ఓకే. ఓకే, మీరు ఇంట్లోనే ఈ ఫేషియల్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఏంటంటే ఒక కంఫర్ట్ కన్వీనియన్స్ కోసం వెళ్తాం, మనకి జస్ట్ రిలాక్స్ ఒక అర్ధగంట పడుకోవచ్చు, రిలాక్స్ చేసుకోవచ్చు, ఎవరో మన మొఖం రుద్దేస్తూ ఉంటారు సరిపోతుంది అని ఒక దాంట్లో వెళ్తాం అందరం. సో ఉంటుంది, ఇట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ మీకు అలాంటి ఫీలింగ్ కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు చక్కగా. రిలాక్స్ అవ్వాలి కాసేపు, చాలా స్ట్రెస్ అయిపోయాను కొంచెం పార్లర్ రిలాక్స్ కూడా చాలా ఉంటాయి, మనం దాన్ని ఎంచుకుంటాం. అంతే కదా, అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతాయి కాబట్టి వెళ్తాం, ఇట్స్ ఓకే. అంటే దాంట్లో ఏం తప్పలేదు. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు, అన్నీ ఉన్నాయి, పార్లర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ వెళ్ళొద్దు అని అనట్లేదు, కానీ ఏంటంటే అట్లా అని నేను బయట పార్లర్స్లో యూజ్ చేసే ఫేషియల్స్ రాంగ్ అని కూడా అనను. దేనికి ఉండే అయితే అది ఉంటుంది. బట్ మోస్ట్లీ మనం ఎంత కెమికల్కి ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఈ కెమికల్ వల్ల ఏంటంటే ఒక స్కిన్నే కాదు వేరే రకమైన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఓకే, సో అది ఒక్కసారి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ కెమికల్ వల్ల నాట్ ఓన్లీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వేరే పెద్ద పెద్ద రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. సడన్గా ఏదైనా రాంగ్ అయిందంటే కళ్ళు పోవడం, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ వచ్చాం మనం. సో ఫ్రూట్ ఫేషియల్స్లో ఏంటి, ఫ్రూట్ ఎప్పుడంటే ఫస్ట్ ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో ఫస్ట్ లోపలికి వెళ్ళామండి ఆ ఫ్రూట్ని. సో ఆరెంజెస్ ఎక్కువ తినడము, వాటర్ మెలన్, ఇవన్నీ ఎక్కువగా ఎంత ఫ్రూట్ లోపలికి వెళ్తే అంత మనకి. రోజు ఒక ఫ్రూట్ తినండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్లో కూడా చాలా అపోహ ఏంటంటే ఎన్ని ఫ్రూట్స్ తింటే అంత బాగుంటుందని. ఈ మధ్య చాలామంది ఫ్రూట్ బౌల్ అనేసి ఇంత పెద్ద ఫ్రూట్ బౌల్ పెట్టుకునేసి తింటున్నారు. ఓకే, అంటే ఎవరు ఇచ్చినా కానీ ఐ థింక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఎవరికైనా వెళ్ళినా. ఓకే, ఏంటి అసలు సరిగ్గా మనం తినొచ్చా అన్ని ఫ్రూట్స్ కలిపి అన్న ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మనం. వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు, ఏదో అనేసి అలా వెళ్ళిపోవడం కాదు. ఏంటంటే ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫ్రూట్ బౌల్ అన్నది ఏంటి కాన్సెప్ట్ అంటే ఏ ఫ్లేవర్ ఉన్న ఫ్రూట్స్ ఆ బౌల్ తయారు చేసుకోండి. అంటే ఏంటి, పుల్లగా ఉన్న ఫ్రూట్స్ని తీపి ఫ్రూట్స్ తోటి కలపకూడదు, తీయగా ఉన్న ఫ్రూట్స్ని పుల్లటి వాటితో కలపకూడదు. ప్రతి ఫుడ్కి ఏ ఫ్రూట్ తీసుకున్నా, ఈవెన్ ఫ్రూట్స్కి కూడా ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క డైజెషన్ టైం అవసరం మన బాడీలో. ఆరెంజ్కి కొన్ని గంటలు కావాలి, యాపిల్ తింటే అరగడానికి కొన్ని గంటలు కావాలి, అరటిపండుకి కొన్ని అవర్స్ కావాలి. ఇవన్నీ కలిపేసి మనం ఒక ఫ్రూట్ బౌల్ హెల్దీ స్కిన్ అనేసి చేసుకుంటే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళాక ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆ ఫుడ్ కూడా. ఏ టైం అంటే ఎలా అరగాలి అనే ఒకటి, దానివల్ల ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్స్ ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్ ఫేషియల్ కంటే కూడా ఫ్రూట్ వల్ల తినడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్లో ఏ విటమిన్, సి విటమిన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఫస్ట్ మనం తినడం. అవకాడో ఒకటే చాలా చాలా మంచిది స్కిన్కి. అది ఇక్కడిది కాదు, బట్ అవకాడోలో ఏంటంటే హై ఇన్ ఈ విటమిన్, మన బాడీకి కావాల్సిన ఈ విటమిన్, గుడ్ ఫ్యాట్ అందులో ఉంటుంది కాబట్టి టేస్టీగా ఏమి ఉండదు. అది మ్యాంగోలా ఉంటుంది చూడడానికి. అది కట్ చేసి దాని పల్ప్ ఏదైతే ఉంటుందో అది తినడము, ఆ పల్ప్ని ఫేస్కి కూడా మీరు మసాజ్ చేసుకోవడం ఒకటి.
ఓకే, ఫ్రూట్ మసాజెస్ ఏవి చేసుకున్నా, ఫ్రూట్స్ ఇప్పుడు నేను చెప్తాను ప్రొసీజర్. ఒకటి అవకాడో, రెండు ఏంటంటే మన ప్రతి ఒక్క ఫ్రూట్ పీల్స్ ఏవైతే ఉన్నాయో, అది వాటర్ మెలన్ పీల్ కానీ, ఆరెంజ్ పీల్స్ కానీ, యాపిల్ పీల్, ఇవన్నిట్లో ఏంటంటే పైన తొక్కలో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ వాటిల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. మన బాడీకి కావాల్సిన మినరల్ అండ్ విటమిన్ ఆ తొక్కల్లో ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా ఆ తొక్కల్ని బయట పాడేస్తూ ఉంటాం వేస్ట్ బాస్కెట్లో. అలా పాడేయకుండా మీకు ఎప్పుడైనా మధ్య మధ్యలో ఫేషియల్ చేసుకోవడానికి అవి ఫ్రిడ్జ్లో నార్మల్గా కొంచెం మటుకు స్టోర్ చేసి పెట్టుకోండి. మిగతా మీ ఇంట్లో ప్లాంట్స్ ఉంటే ఆ ప్లాంట్స్కి వేస్తే అది మాన్యూర్ లాగా ప్లాంట్స్ బాగా పెరగడానికి కూడా యూజ్ అవుతుంది కదా. ఫ్రూట్ పీల్స్ అంటే న్యాచురల్ కదా, అది మనం బయట నుంచి కొన్న ఎరువు మందులు అవి కొట్టే కంటే కూడా ఇవి వేస్తే మీ చెట్లకు కూడా బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిగతా ఏవైతే ఉన్నాయో ఇంట్లోనే మాన్యూర్ చేసుకోండి, అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రూట్ ఈవెన్ మనకి వాటర్ మెలన్ పైన తొక్క ఏదైతే ఉంటుందో, ఈ తొక్క ఏంటంటే ఎగ్జిమా ఉంటుంది కదా, ఎగ్జిమా ఉన్న వాళ్ళకి బాగా మండిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఈ వాటర్ మెలన్ తొక్క బాగా రబ్ చేసుకుంటే మీకు చాలా సూదింగ్గా ఉంటుంది. అదొకటి. డ్రై ఫ్లేకీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ వాటర్ మెలన్. అయితే ఇవన్నీ కలిపి మీరు నార్మల్గా ఫేషియల్ చేసుకోవాలంటే ఫ్రూట్ ఫేషియల్లో ఫస్ట్ ఆప్షన్ పపాయాని మంచి చక్కగా పేస్ట్ చేసేసి అందులో కొంచెం మీరు కొంచెం తేనె యాడ్ చేసి అండ్ పచ్చిపాలు, ఈ మూడు కలిపి మీరు ఫేషియల్ ఒకటి, అది ఫేస్ వైటనింగ్కి. ఫేస్ వైటనింగ్కి అది. నల్ల ద్రాక్ష ఉంటుంది కదా, మీ ఎవరికైతే ఎక్కువగా పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయో, నల్లటి మచ్చలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు యూజ్ చేసేది ఏంటంటే నల్ల ద్రాక్ష బాగా పేస్ట్ చేసేసి అది మీరు ఫేస్కి అప్లై చేసుకోవడం, ఫేషియల్ మసాజ్ చేసుకోవడం, దానివల్ల స్కిన్ ట్యాన్ కూడా పోతుంది అనమాట. సేమ్ థింగ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఆరెంజెస్ ఏవైతే సంత్రా ఉంటుందో, సంత్రా తొక్క కూడా యాక్చువల్గా అది మీరు రెగ్యులర్గా కూడా మీరు సంత్రా తినేసి ఆ తొక్క ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మనం స్క్వీజ్ చేస్తే దాంట్లోంచి ఒక రసం లాంటిది వస్తుంది కదా, సంత్రా పైన తొక్కని, అది మొత్తం మీరు అలా నొక్కుతూ ఫేస్ అంతా రాసేస్తే మీకు ట్యాన్ అన్నది యాక్చువల్గా ఉండదు. బ్యాక్ నెక్ ఏదైతే మనకి వెనకాల మెడ వెనకాల నల్లగా ఏదైతే అయిపోతుందో, ఈ ఆరెంజ్ పీల్స్ ఏవైతే ఉన్నాయో, ఆరెంజ్ పీల్ పౌడర్ అమ్ముతున్నారు, బట్ ఫ్రెష్ ఆరెంజెస్ మనం ఇంట్లో తిన్న తర్వాత ఆరెంజెస్ని చక్కగా పేస్ట్ చేసేసి మీరు ముద్దలాగా చేసేసి అది మీ ఫేస్కి అండ్ మెడకి పెట్టేస్తే మీకు ఈ బ్లాక్నెస్ అన్నదే ఉండదు యాక్చువల్గా. సో ఇవన్నీ ఇంట్లో చేసుకునే ఆప్షన్స్ అనమాట. సో మీరు ఇంకా మీకు మంచి బ్రైట్ స్కిన్ కావాలి అనుకుంటే కనుక మీరు చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే అరటిపండు ఉంటుంది కదా, అరటిపండు ఎవరికైతే బాగా ఎక్కువ ట్యాన్ అయిపోయి కొంచెం స్కిన్ డల్గా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తే అరటిపండులో ఓట్స్ చాలా మంచిది యాక్చువల్గా స్కిన్కి. ఓకే, స్కిన్ మసాజెస్కి వాటికి ఓట్స్ చాలా బెనిఫిషియల్ అనమాట. ఈ అరటిపండులో ఈ ఓట్స్ పచ్చిపాలు కలిపి 3 పేస్ట్ చేసి దీంతో మీరు ఫేస్ ప్యాక్ లాగా కానీ ఫేస్ మసాజ్ లాగా కానీ వేసుకుంటే బ్యూటిఫుల్గా మీకు పార్లర్ కంటే కూడా ఎక్కువ గ్లో కనబడుతుంది. పార్లర్ అయితే మాత్రం అరటిపండు తొక్కన అరటిపండు పాలు ఈ రెండు కలిపి పేస్ట్ చేసి ఫేస్కి పట్టించుకోవాలి. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ అన్నీ అనమాట. ఫ్రూట్ పీల్స్ ఏవి పాడేయొద్దు, ఏ పీల్ ఉన్నా చక్కగా మీరు పేస్ట్ చేసేసి మీరు హ్యాండ్స్ కూడా ట్యాన్ అయిపోతూ ఉంటాయి. వీక్లీ వన్స్ మీరు అలా చేసుకోవచ్చు. ఓకే, పీల్స్ పాడే అవసరం లేదు, పీల్స్ తోటి కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వాటి కోసం మీరు డైరెక్ట్గా పార్లర్కి రెగ్యులర్గా మీరు ఫేస్ బాగుండాలి అంటే కనుక ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఫేషియల్స్, ఫ్రూట్ ఫేషియల్స్ ఇవి. చాలా చాలా బాగా చెప్పారు. ఇది ఆహారంతో పాటు ఆరోగ్యం అనడానికి బాగా హ్యాపీగా పనికొస్తుంది. మనం చాలామంది పీల్స్ పడేస్తూ ఉంటాం, ఇది కామన్. ఇంట్లో కూడా మనం తినేస్తాం పడేస్తాం. సో అవి దాచిపెట్టి మన ముఖానికి కనుక పట్టించుకుంటే హ్యాపీగా చిన్న గుజ్జులాగా చేసి మంచి ప్యాక్ లాగా యూజ్ అవుతుంది, ఫేషియల్ లాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఇప్పుడు నువ్వు చూస్తుంటే మా ఇంట్లో బయట టెర్రస్ మీద అన్ని తొక్కలు ఉంటాయి, ఆరెంజ్ తొక్కలు, ఆమ్లా, అంటే ఈ మనసొప్పది ఏది పాడైపోద్ది నాకు తెలుసు అనమాట. వాటిలో ఏం బెనిఫిట్స్ అనేది తెలుసు కాబట్టి ఏవి పాడేయను తొందరగా, అవి న్యాచురల్గా అంటే నా దగ్గరే ఉంటాయి కాబట్టి దాటితో ఏదో ఒక పనికి వచ్చేస్తుంది. సో అది తను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు వనజ గారు. తను చూస్తేనే అర్థమవుతుంది తన స్కిన్ కానీ ఎంత హెల్దీగా ఉంటారు అనేది. హెల్దీ మనకి కనపడుతుంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ టిప్ బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను చాలామందికి. థ్యాంక్ యూ సో మచ్.